కృష్ణా జలాల వాట కోసం కొట్లాడాలి, యథాతథంగా కొనసాగితేనే మనకు నష్టం. పాలమూరు ప్రాజెక్టు 90% అయింది, ఇక సాగతీత కోసమే మంత్రి ఉత్తమ్ పర్యటన. 10% పనులు 2 ఏళ్ల గడువు ఎందుకు? పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పనులు చేపట్టకపోవడం మాతృద్రోహం. నీళ్ళు ఇవ్వక, పంటలు కొనక రైతుల ఇబ్బందులు, రుణమాఫీ సగం కూడా కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక ఏది కాళేశ్వరంపై రేవంత్ కుట్ర, స్వార్థ రాజకీయం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం బలిపెట్టారు. ఉత్తమ్ రేవంత్వి గ్లోబల్ ప్రచారాలు, నీళ్లపై సోయి లేకుండా మాట్లాడుతున్నారు. నీళ్లు లేని చోట ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రతిపాదన. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ పేరుతో 2700 కోట్లు కాంగ్రెస్ దోచిపెట్టింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కృష్ణా నీళ్లు వాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం. అడ్వైజర్లు, అడ్వకేట్లుగా తెలంగాణ ద్రోహులు. కాళేశ్వరం వాస్తవాలు, వక్రీకరణలు పుస్తక ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు అంచు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం ఆలోచించాల్సిన 3 విషయాలు. మన రాష్ట్రానికి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు మొత్తం చర్చించండి, లోతుగా ఎక్కడికైనా చర్చించండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం నీళ్లు, ఈ తెలంగాణలో నీళ్లు ఏ నదుల ద్వారా వస్తున్నాయి, ఆ నీళ్లను ఏ ప్రాజెక్టుల ద్వారా నింపాలి, ఆ ప్రాజెక్టులతో నింపిన నీళ్లను ఏ జిల్లాలకు పంపించాలి, ఎక్కడ మంచినీళ్లకు వాడుకోవాలి, ఎక్కడ సాగునీళ్లకు వాడుకోవాలి, మొత్తం ప్రాజెక్టులు ఎన్ని, దాంతోపాటు ఏపీకి తరలిపోతున్నాయన్ని, సముద్రం పాలవుతున్న నీళ్ళేని, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు అంటే ప్రాజెక్టులతో పాటు రిజర్వాయర్లు, దాంతోపాటు అన్ని నదులకు సంబంధించి దానికి ఒక చర్చ పెట్టుర్రు. నాకేం తెలియదు, నేను పోతున్నా అంటారు కాంగ్రెస్ పార్టీలు. నిజంగా నీళ్ల గురించి తెలంగాణలో తెలిసిన రాజకీయ నాయకులను గిట్ల ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. గిట్ల పూర్తి స్థాయిలో అవగాహన రాయితే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో. పూర్తిగా కూడా మీరు వాళ్ళని అడుగుర్రి, పూర్తి స్థాయిలో మీకు నీళ్ల గురించి తెలుసా, కాళేశ్వరం ప్రాజెక్టు తెలుసా, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, రంగనాయకు సంబంధించిన రిజర్వాయర్లు, కాలువలు ఇవన్నీ తెలుసా? లేదు. శ్రీశైలానికి సంబంధించో, లేకపోతే నాగార్జున సాగర్కో, లేకపోతే గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వాటికో ఏమన్నా తెలుసా అని అడుగుర్రి. తెలుసా అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మీరు ఎన్నూరు. కాళేశ్వరానికి సంబంధించి అద్భుతంగా హరీష్ రావు అక్కడ 24 గంటలు డే అండ్ నైట్ ఉండి, పూర్తి స్థాయిలో పగలు రాత్రి అక్కడ ఉండి ఆ పనులను చాలా త్వరగా కూడా పూర్తి చేసిండు హరీష్ రావు. కేసీఆర్ సారథ్యంలో కాళేశ్వరం అనే ప్రాజెక్టును ఒక భగీరథ ప్రయత్నం మొదలుపెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి హరీష్ రావు అక్కడ పూర్తి స్థాయిలో ఆయుధం లెక్క పనిచేయించి ప్రాజెక్టును పూర్తి చేయించిండు.